ఈరోజు ఒక మంచి కథ విందామా. ఒకరోజు అక్బర్ చక్రవర్తి, మంత్రి బీర్బల్ ఇద్దరూ పచ్చిక బయళ్ళలో నడుస్తూ ఉంటారు. అక్కడ ఒక గొర్రెల కాపరి చక్రవర్తికి చెందిన గొర్రెలను మేపుతూ ఉంటాడు. అప్పుడు అక్బర్ చక్రవర్తి ఆ గొర్రెలు సన్నగా ఉండటం గమనిస్తాడు. వెంటనే గొర్రెల కాపరితో, ఏమోయ్, నువ్వు గొర్రెలను సరిగా మేపటం లేదే, ఇలాగైతే నీకు శిక్ష తప్పదు అని కోపంగా అంటాడు. వెంటనే ఆ గొర్రెల కాపరి భయంతో వణికిపోతాడు. తనను రక్షించమన్నట్టు దీనంగా బీర్బల్ వైపు చూస్తాడు. వెంటనే బీర్బల్ కల్పించుకుని, ప్రభు, మనుషులైనా పశువులైనా ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. అది వారి వారి శరీర తత్వంపై ఆధారపడి ఉంటుంది అని అంటాడు. వెంటనే అక్బర్ చక్రవర్తికి కోపం రెట్టింపు అవుతుంది. నా మాటను ఖండించడం నీకు అలవాటైపోయింది. మనుషులకు గొర్రెలకు పోలికేమిటి? సరే, ఒక గొర్రెను మనతో తీసుకుని వెళ్ళి కడుపు నిండా గడ్డి పెడదాం. అప్పుడు చూద్దాం అది లావెక్కుతుందో లేక సన్నగానే ఉంటుందో అని అంటాడు. పాపం గొర్రెల కాపరిని రక్షించబోయి బీర్బల్ ఇరుక్కుపోతాడు. ఆ ఆపదలో నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచిస్తూ ఒక గొర్రెని తీసుకుని చక్రవర్తిని అనుసరిస్తాడు. అక్బర్ చక్రవర్తి ఆ గొర్రెను ఒక సేవకుడికి అప్పగించి దానికి బాగా గడ్డి తినిపించమని చెప్తాడు. సేవకుడు పగలంతా గొర్రెను కనిపెట్టుకునుండి మామూలుగా అది తినేదానికంటే రెట్టింపు గడ్డిని తినిపించసాగాడు. రాత్రిపూట దాన్ని ఒక కొట్టంలో వదిలేసి వెళ్ళిపోయేవాడు. బీర్బల్ బాగా ఆలోచించి ఆ గొర్రె ఉండే కొట్టంలో ఒక కసాయి కత్తి నూరుతూ ఆ గొర్రెకు కనపడేలా ఉండేలా నియమిస్తాడు. కసాయి కత్తిని చూసి గొర్రె చాలా భయపడిపోయేది. దానికి రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. దానితో అది తిన్న తిండి ఒంటి పట్టక మరింతగా బక్కచిక్కిపోయింది. కొన్ని రోజుల తర్వాత అక్బర్ చక్రవర్తి వచ్చి గొర్రెని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు బీర్బల్తో ఇలా అంటాడు, నువ్వు చెప్పింది నిజమే బీర్బల్, కానీ నేనెందుకో నీ మాటతో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. అంత తిండి తిన్న గొర్రె లావెక్కకపోవడం ఏమిటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అప్పుడు వెంటనే బీర్బల్ ఇలా అంటాడు, ఏమీ లేదు ప్రభు, మనుషులైనా జంతువులైనా లావెక్కకపోవడానికి కారణం వాళ్ళలో ఉండే భయం అంటూ తను కసాయిని నియమించిన విషయాన్ని వివరిస్తాడు. వెంటనే అక్బర్ చక్రవర్తి మెచ్చుకోలుగా బీర్బల్ భుజం తడతాడు. ఈరోజు ఒక మంచి కథ విందామా. ఒకరోజు అక్బర్ చక్రవర్తి, మంత్రి బీర్బల్ ఇద్దరు